అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెద్దలారా, మిత్రులారా, అంశం ఇది మహిళా సాధికారిత. ఏ పక్షి కూడా ఒక్కరెక్కతో ఎగరలేదు. అట్లనే సమాజంలో స్త్రీ పురుషులు అనే అది కామన్ ఎజెండాగా ఉన్నది. సో అందుకోసం స్త్రీ సమానత్వం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. సో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే అంత పరిస్థితులు లేకపోవచ్చు, కానీ ఇంకా మరింత కొత్త సమస్యలు రైజ్ అవుతూ ఉన్నాయి. గృహహింస ఇంతకుముందు ఒక దెబ్బ కొడితేనే పుట్టింటి దగ్గర అన్నదండలు ఉండే, ఉమ్మడి కుటుంబాలు ఉండే. ఇవాళ రేపు ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోతారో, ఢిల్లీలో ఉంటారో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటారో. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించడం పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తానని చెప్పుకుంటా ఉన్నాను. సో సోదరులారా, ఈరోజు అంశం మహిళా సాధికారిత ఎజెండాగా చెప్పదలుచుకున్నాను. మీరు ఫెమినిస్ట్ అని పేరు పెట్టుకున్న నాకు అభ్యంతరం లేదు, లేకపోతే మగవాళ్ళ ద్వేషాన్ని పెట్టుకునే అవసరం లేదు. మహిళలకు సంబంధించి 100కి 90 నుంచి 95% మంది బాధితులు ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా 5 నుంచి 10% మంది దుర్మార్గులు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మేజర్ సమస్య అయితే ఉన్నది. సో ఈ 5 నుంచి 10% ఆడవాళ్ళు ఉన్న దగ్గర కూడా భర్తలు వాళ్ళు చాలా కేస్ స్టడీస్ ఉన్నప్పుడు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జల్సరాయులుగా, జూదాలు ఆడేవాళ్ళుగా ఈ 10% మందిలో కూడా మనకి చాలా కేస్ స్టడీస్ ఎదురవుతూ ఉన్నాయి. చాలా కేస్ స్టడీస్ని మనం స్టడీ చేసినప్పుడు అర్థమవుతూ ఉన్నది. అందుకోసం 95% మందికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే అనేక వ్యాసాలు చదివినప్పుడు, అనేక బుక్స్ రిఫరెన్స్లు చూసినప్పుడు, అనేక మంది పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు, అనేక ముసలి వాళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే సీనియర్ సిటిజన్స్తో మాట్లాడినప్పుడు ఈ పరిస్థితి మనకు అవగతమవుతూ ఉంది. సో ఆ విధంగా చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ఈ సమస్య అవగతమవుతూ ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, నేను స్వామి వివేకానంద మాటల్ని మళ్ళీ ఒకసారి ఉటంకిస్తూ ప్రారంభిస్తున్నాను. ఏ పక్షి అయినా ఒకరెక్కతో ఎగరలేదు అన్న నానుడిగా మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప అవును అన్నట్టుగా ఉన్నది. సో అంటే ఏ పక్షి కూడా ఒకరెక్కతో ఎగరలేదని చెప్పవచ్చు. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తంత్ర దేవత అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారనేది సారాంశం. సో పెద్దలారా, మిత్రులారా, నమస్తే. ప్రారంభిస్తూ ఉన్నాను, కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో దేవతలు కొలువై ఉండాల్సిన చోట స్త్రీల మీద అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వివిధ రూపాల్లో జరుగుతున్నాయి, వివిధ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సమాజ నిర్మాణంలో సగభాగమైనటువంటి స్త్రీలు, ముఖ్యంగా మహిళలు అన్నాను. మహిళలు వాళ్ళు హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది, భర్త కోసం పోరాటం చేయాల్సి వస్తుంది, ఆస్తి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇట్లా అనేక విధాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మహిళలు తమ హక్కుల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో స్వాగతిస్తూ ఉన్నాం, గర్విస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. అందుకోసమే నేను ఎన్జిఓగా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, ఆస్తిలో ఓటా ఇద్దాం, సమాన అవకాశాలు ఇద్దామని చెప్పేసి నేను ఇంతకుముందే చెప్పాము, కొన్ని వీడియోస్లో కూడా చెప్పాము. అనేక నా ఉన్నటువంటి నా స్టేటస్లలో వాటిలలో చెప్పిన సందర్భాలు నా మిత్రులు ఇచ్చారు, బంధుమిత్రులందరికీ తెలిసిన విషయమే, ఎరిగిన విషయమే. సో అందుకోసమే ప్రత్యేకంగా నా వేదికలు, నేనున్న వేదికలు నాట్ ఓన్లీ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, నేను ఇతర వేదికలు కూడా మహిళల ఆర్గనైజేషన్స్ మీద పనిచేస్తున్నటువంటి వేదికలు ఉన్నాయి. చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, మహిళల హక్కుల కోసం జీవితకాలం పోరాటం చేసినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతాను. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు, మా వ్యక్తిగత అభిప్రాయాలని జోడించకుండా వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్పగలను. సో సంవత్సరాల తరబడి సాధించుకున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక అనేక హక్కులు ఇవాళ అనేక చట్టాలు ఉండేటువంటి రూపోల్స్తో నష్టపోతున్నట్టు పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పురుషాధిక సమాజం నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వానికి చట్టాలు కూడా ఇది కావట్లేదు. చికాగోలో ప్రారంభమైనటువంటి మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా రూపొందినప్పటికీ కూడా సో దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా గుర్తిస్తున్నటువంటి మహిళల ఆత్మగౌరవంతో, స్వశక్తితో, ఆర్థిక అవసరాలు తమకు తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు, అంటే మహిళా సాధికారిత అంటున్నాయి. ఇవన్నిటి కూడా మీ మహిళా సాధికారిత ఏంటంటే చాలామంది చెప్తూ ఉన్నారు. మహిళా సాధికారిత అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టమని నేను చెప్తున్నటువంటి సందర్భంగా. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టలేదంటే వాళ్ళు దివ్యాంగుల, వికలాంగుల, కాళ్ళు లేవు అంటున్నారు. మేమనేది అది కాదు. మేము చెప్పదలుచుకుంది, ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మహిళలు చిన్నప్పుడు తండ్రి సంరక్షణలు అది కామన్గా ఉంటాం. పెళ్ళైన తర్వాత భర్త సంరక్షణలు, భార్యాభర్తల అనుబంధం ఉండాలి. వృద్ధాప్యలో కొడుకు
కొంచెం వృద్ధాప్యం వస్తే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కొడుకు, అది అంత మట్టుకు ఓకే. కానీ చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి, పెద్ద అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, కొడుకు సంరక్షణలో ఉండాలి. డబ్బులు అవసరమైతే కూరగాయల డబ్బులు కూడా 10 రూపాయలు, 20 కేజీ, 20 రూపాయలు, అర కేజీ టమాటో, కేజీ బెండకాయలకి సంబంధించి కూడా అడుక్కొని పోవాలి. ఇది ఎక్కడ సాధికారత? అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి? శ్రమశక్తి అంటే మహిళల శ్రమశక్తి ఎక్కువ ఉన్న చోట దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని. మీరు చాలామందిని 100కి చాలా కొన్ని ఒక మతానికి సంబంధించినటువంటి దేశాల్లో ఇప్పటికీ 100కి 20% మంది కూడా పనిలోకి రావట్లేదు. వాళ్ళు పని చేసుకొని అంటే ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిందే, ఎథిక్స్ పాటించాల్సిందే. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇద్దరికి వర్తించుద్ది. మీరు క్యారెక్టరైజేషన్ చేసి ఆడవాళ్ళని అణిచివేద్దామని చెప్పేసి ఎంతకాలం ఆపలేరు. సో అది శీలం అనేది ఒరిజిన్ అనేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో అది ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకు కూడా వర్తించింది అనేది ఇక్కడ నేను గంటపదంగా చెప్తున్నాను. ఆడవాళ్ళకి సంబంధించి ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటేనో పెళ్లి చేసుకుంటేనో ఎక్కడ లేని తెగబడ్డారు, అది తెగబడ్డది, అద్దుపద్దు లేదు, వాళ్ళ కుటుంబం అంతా అంటున్నారు. మరి మగాడు, ఆ పిల్లని చేసుకున్నటువంటి మగాడు, ఆడు పెద్ద దేవుడు యేసుక్రీస్తు అల్లానో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ పంపించాడు వీడిని. సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వైపులా హెడ్ అండ్ టైల్, సమాజంలో స్త్రీ పురుషులు అనేవాళ్ళు హెడ్ అండ్ టైల్స్, వీళ్ళకి ఏ రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా అది వర్తించింది. అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా ఇవాళ రేపు విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో అనేక రంగాల్లో మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. ఏదైనా ఉన్నత శిఖరాలను అందుకొని ఇది చేయటం వల్లనే దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. సో ఇంకా పురాణాలకు సంబంధించి పాత మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తే కార్యేషు దాసి అంటే పనులు చేసేటప్పుడు దాసిగాను, కరుణేష్ మంత్రి భర్తకి సలహాలు సూచనలు ఇచ్చేదానిలాగాను, భోజేష్ మాత అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగాను, శయనేశ్వరంబ పడగదిలో భార్యలాగాను, ఈ మన పూర్వం ఉన్నటువంటి సంస్కృత వేదాల నుంచి మహిళని అడిగితే ఇదంతా కూడా మరి పురుషులకి లేదా రాసింది కూడా పురుషులు అంటా ఉన్నారు. సో ఏదైనా మహిళలు ఒక మంత్రిలాగా, భర్తకి ఒక భర్త రాజు అయితే మంత్రి భార్య అనేది ఉన్నది. దాన్ని మీరు అనుబంధం కోణంలోనే చూసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఇతర కోణాల్లో చూసినప్పుడు ఇతర సమస్యలు వస్తాయనేది మనం చెప్పుకోక తప్పదు. ఆ విధంగా తెలియజేసుకుంటాను పెద్దలారా, మిత్రులారా. సో భారతీయ సమాజంలో కూడా 20 నుంచి 30% 30+ ఇది పనిలో పాల్గొంటూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. సో అభివృద్ధిని సాధించకపోవడానికి కారణం కొన్ని దేశాలు మహిళా శ్రమశక్తిని ఆ దేశాలు ఉపయోగించుకోవట్లేదనేది మనం చెప్పుకోక తప్పదు. సో దేశాలు అభివృద్ధి చెందినాయి అంటే ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం మహిళా శక్తిని ఉపయోగించుకున్నాయి అనేది మనకు అనేక దేశాల అనుభవాలు చెప్తా ఉన్నాయి. అందుకోసమే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సందేహం లేకుండా నేడు స్త్రీ అన్ని రంగాల్లో పురుషుల కన్నా మెనగా రాణిస్తుంది. స్త్రీ పట్ల చులకన భావం వద్దు. సో సమాజం బయటపడలేదని స్త్రీ చులకన భావం నుంచి సమాజం బయటపడలేదన్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీ జెండర్ కోణంలో కాకుండా ఒక మనిషిగా చూడటం సమాజం నేర్చుకోవాలి. స్త్రీ రూపాన్ని కాకుండా స్వరూపాన్ని చూసే దిశగా పయనించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మార్కెట్ ఎకానమీ ఏదైతే ఉన్నదో ఈ మార్కెట్ ఎకానమీలో ప్రధానంగా మహిళని అందాల పోటీలు పెట్టి, మేము ఎప్పుడు అందాల పోటీలకు వ్యతిరేకంగా అందాల పోటీలు పెట్టి ఒక అంగడి సరుకుగా స్త్రీని మహిళను చూస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకం. మేము పనిచేసే ఆర్గనైజేషన్స్. సో అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, సో పెద్దలారా, మిత్రులారా, అంగడి సరుకుగా లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందాల పోటీలు పెట్టి అంటే మహిళలంటే బ్యూటీ పార్లర్లకి మేకప్ వేసుకోవడానికి ఆట వస్తువుల్లాగా బొమ్మల్లాగా వ్యవహరించే పరిస్థితి మనం చూస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని వచ్చినా కూడా మహిళా సాధికారత లేకుండా, ముఖ్యంగా చదువుకొని బాలికా విద్య నుంచి యువతులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లోకి వస్తే తప్ప ఈ సమాజ పరిణామక్రమం మారదు. ఏదైతే మహిళా శక్తిని ఉపయోగించుకొని ముందుకు పోయేటువంటి దేశాలున్నాయి ఆ దేశాలే అభివృద్ధి చెందిన దేశాలుగా విలువబడతా ఉన్నాయి. మిగతా దేశాలు ఇది కావాలి. ఎందుకంటే 100కి 50% ఉన్నటువంటి మహిళా శక్తిని ఉపయోగించుకోకుండా ఈ దేశం అభివృద్ధి మనజాలదు అనేది చెప్పక తప్పదు. మనం వ్యవసాయ రంగం, మన దేశంలో ప్రధానంగా కొన్ని రంగాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో 100కి 80% పనులు మహిళలు చేస్తున్నారని నేను చెప్పడం కాదు, నేను ఉన్నటువంటి వేదికలు చెప్పడం కాదు, అనేక సర్వే సంస్థలు చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది యథాతథ సత్యం. మీరు కావాలంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో అటు వ్యవసాయ కూలీలను కానీ ఇటు రైతులకు సంబంధించిన కుటుంబాల మహిళలు అడగండి. నిజంగా ఒక ఎకరం లేకపోతే 4 ఎకరాల పొలం పని చేసేటప్పుడు ఎవరి పని ఎక్కువ ఉన్నది అనే దానికి వచ్చినప్పుడు స్పష్టంగా దాని మీద రెండో అభిప్రాయం లేదు. మహిళలే 100 రూపాయల పని జరిగితే 80 రూపాయల పని మహిళలు చేస్తున్నారని చెప్పొచ్చు. అది నాట్లు వేయటం, వరి కోతల దగ్గర నుంచి లేకపోతే కలుపు తీసే దగ్గర నుంచి ఇట్లా అనేక పనులు మనం చూసుకున్నప్పుడు
అసలు మగవాళ్ళు చేసే పనులన్నీ కూడా వ్యవసాయ రంగంలో వాళ్ళే చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు రాజకీయాలు తిరుగుతుంటే వ్యవసాయం వాళ్ళే చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇందుగలడు అందులేడు అన్న సందేహం వలదు, ఎందు వెతికిన అన్నందుగలడు అన్న సందంగా మహిళలు దేవుడు అన్ని చోట్ల ఉన్నట్టుగా మహిళలు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. సో చాలామంది ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురుష ద్వేషులని, చాలామంది మహిళా వ్యతిరేకులు ఫెమినిస్టులు అంటూ ఉన్నారు. అంటే స్త్రీ హక్కుల కోసం పోరాడేవాళ్ళు. సో దాంతో పాటు భార్య బాధిత సంఘాలు వచ్చినాయి. 100% నుంచి 10% నేను మొదట చెప్పినట్టుగా కొంతమంది ఉన్నారు. ఆడవాళ్ళు కూడా గృహహింస కేసులు, వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు కూడా ఆడబిడ్డల మీద కేసులు పెడుతున్న నేపథ్యం చూస్తాం. కొంత మిస్యూజ్ అవుతున్నమాట నిజమే. ఇక్కడ రివ్యూ చూసుకున్నప్పుడు నాణ్యానికి బొమ్మ బర్స్ రెడ్ అండ్ టైల్స్ మనం చూసుకోవాల్సిందే, దాన్ని ఎవరూ కాదనలేము. కానీ సోదరులారా సోదరిమణులారా, మనం సమాజ పరిణామ క్రమంలో మొదట మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఆదిమ సమాజం ఒక ఆర్గనైజేషన్ చెప్పేటువంటి ఒక తత్వవేత్త చెప్పినటువంటి ప్రకారం మొదట ఆదిమ సమాజం, దాని తర్వాత భూస్వామ్య సమాజం, దాని తర్వాత పెట్టుబడిదారీ సమాజం, దాని తర్వాత సోషలిస్ట్ సమాజం, దాని తర్వాత కమ్యూనిస్ట్ సమాజం అంటారు. సో కొంతమంది అలా చెప్తారు, కొంతమంది పురాతన యుగం, మధ్యయుగం, కొంతమంది చెప్పేది ఏంటంటే రెండో వర్షన్ పురాతన యుగం అంటే ఆదిమ యుగం, దాని తర్వాత పురాతన యుగం, దాని తర్వాత మధ్యయుగం, దాని తర్వాత ఆధునిక యుగం. ఇట్లా చూసుకుంటూ వచ్చినప్పుడు కూడా మహిళలకు సంబంధించి అనేక మార్పులు వచ్చినాయి. సో ఏది జరిగినా కూడా మొదట మాతృస్వామ్య వ్యవస్థే ఈ భూమి మీద ఉందనేది మనగలిగిందని మనం చెప్పొచ్చు. సో పురుషాధిక్యత ఏదైతే ఉన్నదో, జనరల్గా భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వీడు చూడు కలిసి పనికి వెళ్తారు. సహజంగా పడుకోవటం అనేది, శోభనాలు ఇవన్నీ నైట్ పెడతారు. సో వీటిని అట్లుంచితే అది ప్రకృతి సంబంధమైన అంశాలు, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనటువంటి సృష్టి ధర్మం అది. దాని అట్లా ఉంచండి. సృష్టి ధర్మానికి సంబంధించి వచ్చినప్పుడు పగులుపూట కాపురాలు చేసుకుంటుంటే పనులు జరగదు, తిండి దొరకదు. కాబట్టి పగులంతా పని చేసుకోవాలి, రాత్రి కాపురాలు చేసుకోవాలంటే మొదట స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మానవుడి దగ్గర స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏం జరిగినది అంటే దాని తర్వాత స్త్రీ పురుషులు కలిసి పనికి పోవటం, ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆ వాడలో, ఆ పల్లెలో, ఆ గూడెంలో, ఆ కాలనీలో, ఆ కుగ్రామంలో ఈ అగ్రిమెంట్స్ జరిగిన తర్వాత వీళ్ళంతా కలిసి ఆయా జంటలు పగులుపూట పనికి వెళ్తారు భార్యాభర్తలు. వెళ్ళినప్పుడు ఆహారం ఇసులుబాటు జరిగినప్పుడు తీసుకొని వచ్చేసి ఆ రోజు గడిచిపోతుంది. ఇట్లా నిరంతరం జరుగుతాయి క్రమంలో. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం కామన్. ఈ క్రమంలో ఏం జరిగిందా అంటే, ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహిళలకు సంబంధించి ప్రకృతి సిద్ధంగా పిల్లలకు అనేటువంటి శక్తి ఉంటుంది, మగవాళ్ళకి ఆ శక్తి లేదు. దేవుడు మహిళలకు ఆ శక్తిని ఇచ్చాడు. సో ఈ క్రమంలో వేటకి భార్యాభర్తలు వెళ్ళేటువంటి క్రమం ఏమైంది, ప్రెగ్నెన్సీ పెరిగిన క్రమంలో కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 7 నెలలు 10 నెలలు డెలివరీ అయిన తర్వాత మహిళలు సహజంగా కొంచెం కొంచెం నీరసంగా ఉండటం పరిస్థితి ఉంటుంది. వేటకు వెళ్ళి అట్లా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితిలోకి రాలేదు. ఈ క్రమంలో పురుషులు ఆహారం తీసుకొచ్చి భార్యలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ క్రమంలో మాతృస్వామ్య వ్యవస్థ కాస్త పితృస్వామ్య వ్యవస్థకు వచ్చేసింది. స్త్రీని చెప్పు చేతల్లో పెట్టుకోవటం, ఆ గ్రిప్లో పెట్టుకొని పురుషాధిక్యత సమాజం అయిపోయింది. అంటే మాతృస్వామ్య వ్యవస్థ కాస్త పితృస్వామ్య వ్యవస్థకు దారితీసిందని చెప్పేసి అనేక సిద్ధాంతాలు చెప్తా ఉన్నాయి. ఇది నేను చెప్పిందే కాదు, మీరు అనేక రెఫరెన్సెస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, చదవచ్చు. అనేక వీడియోస్ కనిపిస్తున్నాయి, అనేక యాప్స్ కూడా ఉన్నాయి ప్రపంచంలో. మీకు ఎక్కడ ఎత్తికినా కూడా దొరుకుతుంది. చాలామంది ఎక్స్పర్ట్స్ అని చెప్తారు. సో మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు వచ్చిన తర్వాత చాలామంది ఫెమినిస్టులు చెప్పేటువంటి మాట ఈ సందర్భంగా ఉటంకిస్తాను. సో ఏదైతే స్త్రీ అండర్లోకి వచ్చి పురుషాధిక్యత సమాజంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు గుంపులుగా ఆదిమ కమ్యూనిజం అంటారు కదా. సో తండ్రి ఎవరనే దాని మీద పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు పురుషాధిక్యత వచ్చిన తర్వాత, పితృస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత, పితృస్వామ్య వ్యవస్థ భావజాలం ఏదైతే ఉందో ఆ స్త్రీకి, తనతో జోడీ కట్టినటువంటి స్త్రీకి, ఇప్పుడనే డేటింగ్ సహజం అంటున్నారు కదా, తన బ్రీడే ఉండాలి, తనకు పుట్టినటువంటి వాళ్ళే ఉండాలి, నా ఒక్కడితేనే ఉండాలటువంటి ఒక ఇది వచ్చేసింది. సో అది కొన్ని తరతరాలుగా యుగాలుగా జరిగినటువంటి పరిణామ క్రమంలో మహిళల మీద కొంత ఆధిపత్యం అయితే పురుషులు సాధించారనేది మనకి ఈ సందర్భంలో వెల్లడవుతూ ఉంది. ఈ క్రమంలో దాని తర్వాత దాదాపుగా 18వ శతాబ్దం దాకా మహిళలు భూమి పుట్టినప్పటి నుంచి, మనిషి పుట్టినప్పటి నుంచి తర్వాత వచ్చేదాకా మహిళలు 2వ తరగతి పౌరులుగా చూపెడుతూ వచ్చారు. దాని తర్వాత 18వ శతాబ్దం తర్వాత, పారిశ్రామిక విప్లవం తర్వాత మహిళలకి
మహిళలు పనిచేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో వెటర్నరీ లీవ్స్ రావడం, కొంత వాళ్ళు పని చేసుకోవటం, ఆ ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం కలగటం వల్ల వాళ్ళు హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. అప్పటిదాకా అణచివేత కార్యక్రమాలు ఉన్నటువంటి వీళ్ళు కొంత మాకు కూడా హక్కులు కావాలి, మాకు కూడా సమాన పనికి సమాన వేతనం కావాలనే పరిస్థితి వచ్చింది. అయినా కూడా పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి అవలక్షణాలు, మాతృస్వామ్య వ్యవస్థలో జనరల్గా చాలామందిని మనం చూసినప్పుడు పేరెంట్స్ ఇవాళ యాజమాన్యాలు ఆ ఇంటికి లీడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంటికి మా ఆడవాళ్ళే పెద్దగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆడపెత్తనం బోడి పెత్తనం అనేది వెనకటి మాట. కుటుంబాన్ని ఎవరు సభ్యంగా సబబుగా నడపగలరు వాళ్ళకి పెత్తనం అప్పు చెప్తారు. అది వ్యవస్థ, అది కార్యక్రమం. సో అంతే తప్పితే ఆడపెత్తనం బోడి పెత్తనం అనేది మగవాళ్ళు సృష్టించింది అనేది మహిళా సంఘాలు చెప్తా ఉన్నాయి. నేను చెప్పలే, మరి మీరు అట్లా అంటే వాళ్ళు మహిళా సంఘాలు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు అధ్యక్ష. సో సోదరులారా, సోదరిమణులారా, సో మహిళా సాధికారతకు సంబంధించి అడుగులు పడుతూ వచ్చినాయి. మహిళా హక్కులకు సంబంధించి ఈ క్రమంలోనే బాల్య వివాహాలు, చిన్నప్పుడు ఆడపిల్లను చంపేసే కార్యక్రమం వచ్చింది. ఆడపిల్ల అంటే గుండెల మీద భారం అనే పరిస్థితి. కానీ ఆడపిల్లలు ఇప్పుడు అన్ని రంగాల్లో చదువుకొని అన్ని రంగాలు రాణిస్తున్నారు కాబట్టి ఆడపిల్ల భారం అనేది కాలం, చరిత్ర దాన్ని కొట్టిపడేశారు స్త్రీలు, మహిళలు అనేది. దాని తర్వాత ఏం జరిగినది అంటే తర్వాత కొన్ని హక్కులు అడగటం మొదలుపెట్టారు. వరకట్నం అనే కన్యాశుల్కం ఆడపిల్ల తక్కువ ఉండేది కాబట్టి మగవాళ్ళే కొంత అంతకుముందు డబ్బులు ఇచ్చి ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. సో కొంత పురుషాధిక్యత సమాజం వచ్చిన తర్వాత కన్యాశుల్కం నుంచి వరకట్నం దగ్గరకు వచ్చేసింది. గురజాడ అప్పారావు గారు రాసిన నవలు, నాటకం రాసిన దగ్గరికి. సో మహిళలు మగ పిల్లగాడికి కట్నం ఇచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత పెళ్ళైన తర్వాత గృహహింస అనేది ఒక కార్యక్రమాలు వచ్చినాయి. ఇట్లా రకరకాల పరిస్థితులు వచ్చినాయి. వీటన్నిటికి సంబంధించి అనేక హక్కులు, అనేక లైంగిక వేధింపులు, అనేక చట్టాలు వచ్చినాయి. ఆధునిక భారతదేశం, ఆధునిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు మహిళలకి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు. వాళ్ళు అన్ని రంగాలు రాణిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లను చదివిస్తే ఆడపిల్లని పుట్టనిద్దాం, అంటే భ్రూణహత్యలొద్దు, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లి వాళ్ళని చదివిద్దాం, ఆడపిల్లగాళ్ళని అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నదో వాళ్ళని ఆస్తిలో ఉద్యోగం చేయనిద్దాం, ఆస్తిలో ఓటేద్దాం, గౌరవిద్దాం, ఆకాశం అద్దుగా వాళ్ళు ఎదిగేలాగా ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, ఆస్తిలో వాటేద్దాం, ఈ కార్యక్రమాలు నేను చెప్పినప్పుడు పురుషాధిక్య సమాజం, ఫెమినిస్టు వ్యతిరేక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బరితెగించిన వాళ్ళు, అద్దుపద్దులైనటువంటి రకరకాల నిక్నేములతోని రకరకాల శాడిజం టెస్టులన్నీ కూడా మహిళా సమాజం మీద వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లైంగిక వేధింపులే కాదు, ఇట్లా అనేక సూటిపోటి మాటలు, సెటైర్లు, పంచులు, జోకులు, ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో భర్తల మీద కాదు, భర్తలు చాదగనలాగా, భార్య లేదు వేధించేలాగా చూపెడుతూ ఉంటారు. జనరల్గా పెత్తనం అంతా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది చాలా చోట్ల. సో భర్త తాగుబోతూ అయ్యి కుటుంబాన్ని పట్టించుకోకపోయినా చాలా కుటుంబాలు దాదాపు అక్కడ చెప్పాల్సి వస్తే 100కి 50% దాకా కూడా అనుకోవచ్చు మహిళలే చూస్తున్నారని చెప్పొచ్చు. అది ఆడపెత్తనం బోడిపెత్తనం కాదు. ఆ కుటుంబాన్ని ఎవరు లీడ్ చేయగలిగే, కుటుంబాన్ని నడిపించగలిగే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఆ బాధ్యతలు ఉంటాయి అనేది మనం చెప్పుకోక తప్పదు. సో అందుకోసం ఇక్కడ అనేక సమూహాలు, అనేక జాతులు, అనేక రాజ్యాలు, అనేక దేశాల అనుభవాలను మనం చూసినప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసం ఒక మగాడు 2 భార్యలను చేసుకోవచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు. మరి ఒక మహిళకి 2 భర్తలు ఉంటే సో అట్లాంటి పరిస్థితులు రాకుండా సమాజ నిర్మాణంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది. దాన్ని ఎథిక్స్తో పాటించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వెర్జినిటీ అని మహిళలకి, లేకపోతే ఏమంటారు అక్రమ సంబంధాలని, లేకపోతే లేచిపోయారని మహిళల్ని చిన్నచూపు చుట్టం. మరి ఈ దశలో పురుషుడుతోనే కదా ఇవన్నీ జరిగాయి. మరి అందుకోసం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని ఆ దృష్టితో చూడాలి. ఈ ఒరిజినాలిటీ, సిన్సియారిటీ, పాతివ్రత్యం, శీలం ఇవన్నీ కూడా మగవాళ్ళకి కూడా వర్తిస్తాయి. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా వర్తిస్తాయి. ఆ కోణంలో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆధునిక సమాజం ఆ వైపుగా అడుగులు వేస్తుంది. ఇక్కడ చూడాల్సింది ముఖ్యంగా మహిళలు ఎక్కువ, పురుషులు ఎక్కువ అన్నప్పుడు మహిళలు తక్కువ సమానం, పురుషులు ఎక్కువ సమానం అనేటువంటి నానుడు ఏర్పడుతుంది చాలా కుటుంబాల్లో. అమ్మమ్మ నాయనమ్మ కల్చరు బాలికల్ని వాళ్ళ మనోస్థైర్యాన్ని బాల్యం నుంచే తుంచి వేస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. సో ఆచార్య వ్యవహారాలని, హెరిటేజ్ అండ్ కల్చర్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం. కానీ ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలకు సంబంధించి అణిచివేతకు వ్యతిరేకంగా మనం అందరూ ఉద్యమించాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను, విజ్ఞప్తిస్తున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 కాదు, 365 రోజులు ఉన్నాడే అది నిజమైనటువంటి సాధికారితగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కానీ లేకపోతే నేను పనిచేసే ఇతర ఆర్గనైజేషన్స్ భావిస్తూ ఉన్నాయి, ఆ వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా సంపద సృష్టిలో లేకపోతే జాతీయ ఆదాయం సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడు మాత్రమే అదే నిజమైనటువంటి అభివృద్ధిగా మేము భావిస్తున్నాం. ఇంకా నేను మరింత మందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మహిళా సాధికారిత అంటే 33% మహిళలు రిజర్వేషన్, 50% నేను మాకు అభ్యంతరాలు లేవు. సో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రాలేదు, చదువుకుంటున్నారు కానీ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రాలేదనే మాట మనకి వినపడుతున్నమాట ప్రస్తుత తరుణంలో.
ఈ క్రమంలో నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ, ఏదైతే ఉన్నదో 33% రిజర్వేషన్లో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా అంత ప్రకారం ఉంటే మహిళల రిజర్వేషన్స్ అమలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే క్యాపిటలిస్టులు, ధనవంతులు, భూస్వాములు, జమీందారులు, దొరలు, జాగీర్దారులు, ఆ, పటేల్ పట్వారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు, వాళ్ళ ఆ, కూతుర్లు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనమరాళ్ళు, వాళ్ళ మనుమనవరాళ్ళే వస్తారు. సో అందుకోసం అట్టడుగు వర్గాల ప్రతినిధిగా రిప్రజెంటేషన్స్ వచ్చినప్పుడే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు అంటే అటు ఓసీలో అటు బీసీలో ఉంటున్నారు కాబట్టి ఆ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి మహిళా 33% రిజర్వేషన్ రావాలని చెప్పేసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తన వంతు కర్తవ్యంగా మొట్టమొదటిగా చెప్పింది. దాన్ని సోషల్ మీడియా ఇతర పద్ధతుల ద్వారా పెద్దలతో మాట్లాడిపించడం ద్వారా చాలా ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపించి ఆ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా దీన్ని ఎజెండాగా తీసుకొచ్చినటువంటి క్రెడిబిలిటీ అంటే నా వంతుగా నేను కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అది నేను నిర్వర్తించాను, మిగతా వాళ్ళ తర్వాత సంగతి. సో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఆ విషయాన్ని నా సోషల్ మీడియా అంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కొద్దిమందికి వెళ్ళింది. చాలామంది పెద్దాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, చాలామంది నేను కూడా చాలా కాలంగా ఆర్గనైజేషన్లో ఉంటున్నాను కాబట్టి చాలామంది అక్కలు కలిసినప్పుడు ఒక బ్రదర్గా వాళ్ళతో ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఈ అంశాన్ని సానుకూలంగా తీసుకున్నప్పుడు నేను ఒక 20 మంది లీడర్స్తో మాట్లాడితే 17-18 మంది నేను పెట్టినట్టు ప్రతిపాదన యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చెప్పే మీటింగ్స్లో కూడా నేను వీడియో చూస్తున్నాను. ఈ 33% రిజర్వేషన్లో జనాభా దామాషా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. 2-3 లీడర్లు వ్యతిరేకించారు. సో అందరూ నేను చెప్పిన దానిలో యాక్సెప్ట్ చేయాలని కూడా దాన్ని కూడా స్వీకరిస్తూ ఉన్నాను, అనుకూల వ్యతిరేక. కాకపోతే 20 ఓట్లకి 17 ఓట్లు బీసీ జనాభా దామాషా ప్రకారం ముగ్గురు దాన్ని వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో అందుకోసం ఏదైతే ఉన్నదో సమాజ అభివృద్ధిలో, సమాజ పరిణామ క్రమంలో మహిళల పాత్ర కూడా చాలా ప్రధానమైంది. మార్చి 8, 2025 మహిళా సాధికారత సంబంధించిందో ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన అంశం కాబట్టి 365 రోజులు మహిళలకు సంబంధించి అనేక హక్కులకు సంబంధించి, అధికార అవకాశాలకు సంబంధించి, ఉపాధికి సంబంధించి అన్ని రంగాల్లో అవకాశాలకు సంబంధించి అన్ని రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ అంటారు. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి పెద్దలారా మిత్రులారా.